హాయ్ అండి, నమస్తే. ఈరోజు బీరకాయతో చట్నీ చేద్దాం. ఇలా బీరకాయ మొత్తానికి కాకుండా పై నార్లు లాంటివి ఇలా తీసుకొని నేను ఇలా 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. బీరకాయ పచ్చడికి పొయ్యి వెలిగించానండి. కళాయి పెట్టుకున్నాను. వేడెక్కిన తర్వాత ఆయిల్ వేస్తాను. గిన్నె వేడెక్కిందండి, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. వేస్తాను కొద్దిగా. ఎండుమిర్చి వేసిన తర్వాత మిరపకాయలు వేలుతాయని ఇరిచి పెట్టుకున్నాను. కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది. మిరపకాయలు మధ్య బీరకాయ ముక్కలు వేస్తాను. చక్కగా కలుపుకోవాలి. మంట హైలో పెట్టుకోవాలి. బీరకాయ ముక్కలు అదే మగ్గాలి అంటే సాల్ట్ పడాలి. నేనైతే 3 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. ఈ క్వాలిటీ బట్టి మీరు వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే పసుపు వేస్తాను కూడా. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే మగ్గుతాయండి. మగ్గుతున్నాయి. ఇప్పుడు దీనికి సరిపడా చింతపండు గింజలు తీసి దీంట్లో వేస్తున్నాను. అంతా కలుపుకుంటే బాగా మగ్గుతుంది. బీరకాయ మగ్గిందండి. దాంట్లో ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది. ఉల్లిపాయలు వేసి ఎక్కువ మగ్గాల్సిన లేదా, వేడికే మగ్గుతుంది. కాసేపు మూత పెట్టిస్తే మగ్గుతాయండి. అంతే, బీరకాయ ఉల్లిపాయ బాగా మగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ అయిన తర్వాత మిక్సీ పెట్టుకున్నామా. ఇదిగోండి బీరకాయ మిక్సీ పట్టాను. దీంట్లో ఎల్లుల్లిపాయ వేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను వేయలేదు. మీకు ఇష్టం అనుకుంటే వేసుకోవచ్చు. బీరకాయ పోపి గిన్నె పెట్టానండి. ఆయిల్ వేసాను. దీంట్లో కొద్దిగా మెంతులు వేసుకొని కొద్దిగా నల్లగా అయితే బాగుంటుంది. ఆవాలు, శనగపప్పు, మినపప్పు. మాది ఎక్కువ కాబట్టి కొద్దిగా క్వాలిటీ ఎక్కువ చూపిస్తాను. అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ. చక్కగా వేయించుకోవాలి. పోపు రెడీ అండి. ఇదిగో బీరకాయ చట్నీలు పోపు వేసుకొని మంచిగా కలుపుకుంటే బీరకాయ చట్నీ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.